2009లో ఎంపీగా గెలుపొందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అప్పట్లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన హయాంలో కర్నూలుకు రైల్వే క్యారేజెస్ ఫ్యాక్టరీ కూడా మంజూరైంది అప్పట్లో. అయితే అది ఇంతవరకు అయింది కూడా అతిగతి లేకుండా ఉంది. దీని ఏర్పాటుకు ఒక ఎంపీగా, కర్నూలు ఎంపీగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? యాక్చువల్లీ నేను మీకు చెప్పడం మర్చిపోయాను. మీరు ఇందాక అసలు ఏం చేశారు అని అన్నప్పుడు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన కేంద్ర మంత్రి, సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాంక్షన్ చేశారు. అది మనకు కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉండింది. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది కొంచెం ప్రాబ్లం అయ్యి దాన్ని ఆగిపోయి ఆ ఫండ్స్ని రిటర్న్ పంపించేశారు. మళ్ళీ నేను ఎంపీగా ఎలక్ట్ అయ్యాక నేను మొట్టమొదటిగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పర్స్యూ చేశాను. అప్పుడు ఇంకా సుదర్శన్ రెడ్డి గారే ఉన్నారు. చేశాక ఆయన చెప్పారు, ఇలా ఉందండి, మనం దాన్ని చేద్దాం అని. సో దానిపైన ఎవ్రీ టైం లైక్ తర్వాత వేరే కలెక్టర్ గారు వచ్చారు. ఆ తర్వాత సెక్రటరియేట్లో వెళ్ళిన తర్వాత ఫైల్ ఏ టేబుల్ దగ్గర నుంచి ఏ టేబుల్కి వెళ్తుంది, ఏ ఆఫీస్ నుంచి ఏ ఆఫీస్కి వెళ్తుందో కూడా ఫాలోఅప్ చేసామండి. చేసి ఫైనలీ సీఎం గారు హీ వాజ్ కైండ్ ఇనఫ్, ఆయన అన్నట్టు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసేసారు. దాని తర్వాత నేను సెంట్రల్లో మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఫైల్ అనేది వీళ్ళు ఎస్టిమేషన్స్ వేసి పంపించాక రిజెక్ట్ అయ్యి వచ్చేసింది. మన ఎంఓఎస్ మినిస్టర్ గారు దాన్ని రిటర్న్ పంపడం జరిగింది. మళ్ళీ పర్సనల్గా 2-3 టైమ్స్ నేను రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది ఇలా ప్రాబ్లం ఉంది, మాకు అక్కడ కంపల్సరీ కావాలి కోచ్ ఫ్యాక్టరీ, అది వెనక్కి తిరిగిపోవడానికి వీల్లేదు అని చాలా కొంచెం స్ట్రాంగ్గా ఫైట్ చేయాల్సి వచ్చిందండి. దెన్ ఇమీడియట్లీ అది శాంక్షన్ అయిపోయింది. తర్వాత ల్యాండ్ కూడా మేము పాట్నా టీంకి ఒకరికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆల్రెడీ టెండర్స్కి కూడా పిలవడం జరిగింది. టెండర్స్ కూడా ఐ థింక్ ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, బట్ టెండర్స్ ప్రాసెస్ అయితే ఎవరికి వచ్చిందో మీకు తెలియదు అంటారా? టెండర్స్ మీ ఇన్వాల్వ్మెంట్ లేదంటారా? నాకు అంత టెండర్లు, ఇది కాంట్రాక్ట్లు ఇవన్నీ తెలియదండి, పెద్ద నాలెడ్జ్ లేదు. తెలుసుకోవాలి కదా ఎవరికి వస్తుంది, ఏం పని చేస్తున్నారు, ఎక్కడికి పోతుంది అనేసి. అంటే ప్రతినిధిగా ఉన్నాం, మీకు ఖచ్చితంగా కనుక్కుంటాను. ఐ విల్ ఫైండ్ అవుట్ హూ టెండర్ ఎవరికి వెళ్ళిందో. అంటే డెఫినెట్లీ పని చేసేటప్పుడు తెలిసిపోతుంది లేండి, బట్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. కొంతవరకు మీరు ఎంపీ అయినాక అభివృద్ధి సాధిస్తున్నాము అన్న ఒక సంతృప్తి అయితే కలుగుతుంది. చాలా సంతృప్తి ఉందండి నాకు. అంటే ఐఎమ్ ఎఫర్ట్ పెడుతున్నాను కదా, నేను నా వైపు నుంచి ఎఫర్ట్ పెడుతున్నాను కాబట్టి సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ మోర్ అంటే దెన్ ఎనీథింగ్. వేరే వాళ్ళ అప్రిసియేషన్ కంటే మనంతకు మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఎస్, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఉంటే మనం ఇంకా ఎక్కువ చేయగలుగుతాం. అంతా బాగుంది మేడం. మీరు వైసీపీ టికెట్ తో ఎంపీగా గెలిచిన మీరు తొలి నాళ్ళల్లో టీడీపీ వైపు ఎందుకు చూడాల్సి వచ్చింది? దిస్ క్వశ్చన్ చాలా మంది అడిగారు, బట్ స్టిల్ మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ టైంలో నాకు అనుకోకుండా అసలు మా హస్బెండ్, నేను చెప్పాను కదా ఏరాస ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళు అందరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. మేము అప్పుడు పార్లమెంట్లో కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి, అలాగే నరేంద్ర మోదీ గారి స్వెడ్డింగ్ సెరమనీ కూడా ఉంది. అప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అప్పుడే అందరూ కూడా వచ్చారు అక్కడ. ఫ్రెండ్లీగా దే ఆల్ టాకింగ్, డిస్కస్ చేసేటప్పుడు ఎస్పీవై రెడ్డి గారు రేపు జాయిన్ అవుతున్నారు, మీరు కూడా రండి, ఊరికే పరిచయం చేస్తామన్న ఒక క్యాజువల్ డిస్కషన్ టుక్ ప్లేస్ అప్పుడు మా హస్బెండ్ తోటి. అయితే మా హస్బెండ్ వెళ్ళారు, నేను నా పార్లమెంట్లో నా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి వెళ్ళాను. అంతవరకు నాకు తెలీదు. అయితే ఆయన అక్కడ వెళ్ళినప్పుడు ఎస్పీవై రెడ్డి గారికి కండువా కప్పుతూ పక్కనే మా హస్బెండ్ ఉంటే వేసేసారు. అప్పుడు స్క్రోలింగ్, న్యూస్లు రావడం, నాకు కాల్స్ రావడం, అంతవరకు నాకు కూడా తెలీదు మా హస్బెండ్ వెళ్ళారనేసి. ఆ తర్వాత ఈవినింగ్ అలా అయ్యాక సరే ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది, బట్ ఎనీహో ఊరికే విల్ జస్ట్ మీట్ సీఎం గారిని అనడం జరిగింది. సో అక్కడికి వెళ్ళడం, సీఎం గారిని కలవడం, మాట్లాడడం, అండ్ ఆ తర్వాత మీడియా అంతా అంటే కొత్తలో ఏమీ తెలియకుండా మీరు ఫస్ట్ టైం ఎలెక్ట్ అయ్యి, మీరు ఫస్ట్ టైం ఒక ఢిల్లీ కూడా కొత్త ప్లేస్, అన్నీ కొత్త ఎన్వైర్న్మెంట్, మీడియా, ఎవ్రీథింగ్ కొత్త. సో ఆ టైంలో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి, అంటే మనం మాట్లాడే పద్ధతి కూడా అది కూడా కొద్దిగా దెన్ ఇమీడియట్లీ వీ హ్యావ్ కరెక్టెడ్ అవర్ సెల్ఫ్ లైక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. అండ్ అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ అది, అంటే ఒక ఇంటెన్షనల్లీ వెళ్ళాలి అని కానీ ఏది కానీ ఇది కాదండి. మై బ్రదర్ అండ్ ఆల్ ఇట్స్ లైక్ థింగ్. అండ్ ఐ మై సెల్ఫ్, నేను నా పర్సనల్గా కూడా ఏంటంటే మనం ఏ పార్టీ నుంచి ఎలెక్ట్ అవుతాం ఆ పార్టీలో ఉండాలి. అసలు వీఆర్ న్యూ టు దిస్ ఫీల్డ్, మన ఏంటి అని పబ్లిక్కి తెలియాలి కదా, మనం సర్వీస్ చేసేవాళ్ళమా లేదా, అంటే మన పని మాట్లాడాలి. అది ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ కాలేదు. సో ఇట్స్ ఆల్ రాంగ్ అని మళ్ళీ వీ హ్యావ్ కరెక్టెడ్ దట్. అంటే ఇట్స్ ఆల్ మై హస్బెండ్ తెలియక, అంటే ఏదో క్యాజువల్గా వెళ్ళి ఒక ఇన్సిడెంట్ అయిపోయినా
సిచ్యుయేషన్ అది. అయితే ఓకే, మీరు ఇలా చెప్తున్నారు. అయితే ప్రజల్లో మరో వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది. ఎన్నికల సమయంలో పక్క నియోజకవర్గాల సర్దుబాటు కోసము మీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు 25 కోట్లు ఇప్పించారు. తిరిగి ఆ డబ్బును వెనక్కి ఇప్పించడంలో ఆలస్యం కావడంతోనే మనస్తాపం చెంది మీ భర్త గారు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయన వెంటనే మీరు నడవడానికి సిద్ధమైన సమయంలో గమనించిన జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆ డబ్బును వెనక్కి ఇప్పించడంతోనే మీరు ఆగిపోయారు. నో నథింగ్ అండి, అలా ఏం లేదు. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అస్సలు కాదు. దిర్ ఇస్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఓకే, నాకు ఏమీ తెలీదు. మీకు మొదట కూడా చెప్పాను, ఎలక్షన్ టైంలో కూడా నా వరకు నేను పబ్లిక్లో క్యాంపెయినింగ్ ఇంతవరకే నాకు. అండ్ వాట్ హ్యాపెండ్ అనేది నాకు తెలియదండి. అప్పట్లో అరకు ఎంపీ ఆమె తోట గీతా గారు ఉన్నారు కదా, ఆమెతో పాటు మీరు కూడా ఉన్నారు. ఆమె పార్టీ మారారు, ఆమెతో మీరు కూడా వెళ్ళిపోతున్నారు. ఇక అయిపోయింది, రంగం సిద్ధం అయిపోయింది అన్నారు. చివరి నిమిషంలోనే బ్రేక్ పడింది మీకు. మీరు అవునన్నా కాదన్నా ప్రజల్లో ఉన్న వాదన అయితే ఇదే. మీరు తోట గీత గారు ఒక జట్టుగా లేదు, కొత్తపల్లి గీత గారు నేను ఇద్దరం లేడీస్ అండి. ఓకే, ఆబ్వియస్లీ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక ఢిల్లీ ఇట్స్ న్యూ ప్లేస్ ఫర్ అస్, మాకు ఏం తెలియదు. ఆబ్వియస్లీ మే ఇద్దరం లేడీస్ కాబట్టి మే ఇద్దరం క్లోజ్ అవుతాం. ఎక్కడ వెళ్ళినా కలిసి వెళ్ళడం, ఎక్కడ వెళ్ళినా కూడా కలిసి రావడం ఇలాంటివి. సో తను పార్టీ మారేటప్పుడు తన పార్టీ చాలా లేటుగా మారారు. అంతకు ముందే నా ఇన్సిడెంట్ ఒకటి అయ్యింది, మారుతా అన్న అదే మా హస్బెండ్ కండువా కప్పుకోవడం. దానికి దీనికి పబ్లిక్ లింక్ చేశారు. కానీ ఎప్పుడు కూడా ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇట్ నెవర్ కేమ్ ఇన్ ఆ మైండ్, మా మనసులో కానీ నా మైండ్లో కానీ ఎప్పుడు కూడా పార్టీ మారాలనేది రాలేదు. ఇట్స్ ఓన్లీ ఏంటంటే పబ్లిక్ బయట వాళ్ళు క్రియేట్ చేసి, పబ్లిక్ కూడా నన్ను బయట కొంతమంది క్రియేట్ చేసిన ఇన్సిడెంట్ని అలా కనెక్ట్ చేసేదానికి అలా కొంచెం మాట్లాడతారు, రూమర్స్ క్రియేట్ చేస్తారు కదా, దట్స్ ది థింగ్. ఎస్పీ రెడ్డి గారికి పక్కనున్నంత మాత్రాన కండువా కప్పారు మీ భర్తకి అనుకుంటామండి. అయితే మీ భర్త ఈ రోజుకి కూడా టీడీపీ అసోసియేట్స్ ఎక్కువగా చనువుగా ఉంటారు, ఎక్కువ క్లోజ్గా మూవ్ అవుతున్నారు. అంటే వైసీపీ నాయకులతో. ఎందుకంటే మా హస్బెండ్ విజయసాయి రెడ్డి గారికి చాలా మంచి ఫ్రెండ్, చాలా క్లోజ్గా ఉంటారు. ఒక విజయసాయి రెడ్డిని తర్వాత టీడీపీ మన వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది ఆయనకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళందరితో కూడా ఉంటారు. పార్టీ పరంగా ఎలక్షన్ అంటే రాజకీయ పరంగా ఆయన ఎప్పుడు కూడా ఏ టీడీపీలో కానివ్వండి, వైఎస్ఆర్సీపీలో కానివ్వండి ఎక్కడ రాలేదు. ఆ తరువాత ఆయన పాలిటిక్స్కి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఆయన టీడీపీలోనే ఎక్కువగా అసోసియేట్ అయి ఉంటున్నారు, వాళ్ళతో ఎక్కువ. లేదండి, మీరు వైసీపీలో మీరు ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటే తీసుకొచ్చి మీరు ఓకే కనెక్ట్ చేస్తే దానికి నేను చెప్పగలుగుతాను. కానీ అక్కడ ఏమీ లేకుండానే మనం మాట్లాడడంలో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ. 25 కోట్ల సంభాషణ అనేది ప్రజల్లో ఎందుకు వచ్చిందంటారు? ఐ టెల్ యూ అండి, ఇంత ఉందంటే అంత మాట్లాడతారు. అది సమాజం, దట్ ఈస్ వాట్ కాల్డ్ గాసిప్. మీరు కూడా చూసిండొచ్చు న్యూస్లో కూడా, వార్తల్లో కూడా ఏమైనా కొన్ని ఎపిసోడ్స్, కొన్ని అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటికి పేర్లు కూడా అవే పెడతారు. గప్షుప్లు అంటారు, గాసిప్లు అంటారు. అంటే దే ఆర్ ఆల్సో టాకింగ్. ఇట్ మే నాట్ బి అ ఫ్యాక్ట్, ఇది ఫ్యాక్ట్ అయి ఉండకపోవచ్చు. పబ్లిక్లో ఇలా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇలా చూపిస్తున్నా అన్నట్టే వాళ్ళు కూడా చూపిస్తారు. ఇట్స్ ఆల్ ఏంటంటే ఒక చిన్నది ఉన్నదని ఒక పెద్దకి చేస్తారు. ఇప్పుడు మోదీ గారు డిమానిటైజేషన్ ఉంది, దీనిపైన చూసుకుంటే ఆయన ఒక మంచి ఇంటెన్షన్తో చేశారు, కానీ చుట్టుపక్కల ఎన్ని కైండ్ ఆఫ్ రూమర్స్, ఎన్ని కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇట్స్ ఆల్ పాలిటిక్స్లో ఇట్స్ చాలా కామన్, సహజమే. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.